నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పార్కులో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. విద్య, సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. పార్కు ప్రక్కలో ఉన్న సమస్యలను బీసీ సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం నుండి, మున్సిపల్ కార్పొరేషన్ నుండి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ తరఫున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మన పార్క్లో ఒక చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా వాళ్ళు ఇచ్చిన సందేశం, అదే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే సోషల్ రిఫార్మ్స్ కావచ్చు, వెనకబడిన వర్గాల గురించి కావచ్చు, మనం అందరూ దయచేసి అందరూ పాటించాలి. అదే నేను మీడియా మిత్రులుగా అందరికీ కోరుతున్నాను. ఇది కాకుండా ఇక్కడ ఉన్న లీడర్స్ ద్వారా ఈ పార్క్లో కానీ పక్కన ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద మన గవర్నమెంట్ నుంచి ఏం సాయం చేయవచ్చు, కార్పొరేషన్ నుంచి అంటే మున్సిపాలిటీ నుంచి ఏం సాయం చేయవచ్చు, అది ఖచ్చితంగా మనం తీసుకుంటాం. సమాజంలో అనాదిగా మూఢాచారంగా బాసిల్లుతున్న బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరమని, బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన తప్పనిసరి శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల రహిత భారతదేశం ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాగా మొదటి స్థానంలో నిలవాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. బాల్య వివాహాల నుండి రక్షణ కల్పించడానికి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చేస్తున్న తీవ్ర కృషి ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి ఇందిరాప్రసాద్, బాలల సంరక్షణ కమిటీ మెంబర్ ఎం గణెప్పుడు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. అనర్థాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మరిన్ని విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో విక్టిమ్స్ ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్థిక సాయము వాళ్ళు మళ్ళీ సొసైటీలో ముందు విధంగా ఏ రకంగా అయితే జీవితాన్ని సాగిస్తున్నారో అలాగా ఉండాలని కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే బాల్య వివాహాలు అనేది జరిపించడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. అలాగే బాల్య వివాహాల నుంచి రక్షించడానికి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా చాలా ముఖ్య పాత్ర ఇక్కడ వహించింది. మన జిల్లాలో అలాగా ఒక చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ని మ్యారేజ్ నుంచి రక్షించి ఆవిడ జీవితాన్ని ఈరోజు ఒక కంప్యూటర్ ఇంజనీర్గా తీర్చిదిద్దడానికి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా వారు కృషి ఆ విక్టిమ్ తాలూకా మాటల్లోనే మీ ప్రజలందరూ వినాలని కోరుకుంటూ, ఆ అమ్మాయి మన ముందునే ఉంది, ఆ అమ్మాయిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బాల్య వివాహాలను నిర్మూలించడంలో స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు విధిగా ఉండాలని, నిర్దేశిత వయసులోపు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించినా పెళ్లి చేసినా ₹1,00,000 జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, ఐసిడిఎస్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో అలాగే కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా నడుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వాటన్నిటిని మనం నిర్మూలించి బాల్య వివాహాలు అనేవి పూర్తిగా లేకుండా చేయడమే మన ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం. ఈ రోజు నుండి ఇది కంటిన్యూస్గా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ కూడా బాల్య వివాహాలను జరగకుండా మనం ఆపగలగాలి. వారికి చదవడానికి పంపించడానికి మనం పేరెంట్స్ని కూడా అందరినీ కౌన్సిలింగ్ చేయాలి. అలాగే ఎటువంటివి అయినా జరిగినప్పుడు చుట్టుపక్కల ఎక్కడైనా జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళని ఆపి ఈ బాల్య వివాహాలను ఆపి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అలాగే చదువు అన్నీ నేర్పిన తర్వాత 18 సంవత్సరాలు 20 ఆడపిల్లలకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పెళ్ళి అనేది చేయాలి. అలాంటిది కొంతమందికి చాలా తక్కువ ఏజ్లో జరిపినందువల్ల వాళ్ళు అనారోగ్యం గురై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకు మనం అందరం ఈరోజు ఈ ర్యాలీ సందర్భంగా కలిసికట్టుగా ముందుకి బాల్య వివాహ రహిత భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థాపించడం కోసం ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. నియోజకవర్గంలో 5 మండలాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి రైతులు అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకుండా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నేరుగా తాము పండించిన పంటను విక్రయించేందుకు సరైన మార్గమని ఆయన తెలిపారు. రైతులు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే కనీస మద్దతు ధర కల్పించి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ధాన్యం సాధారణ రకం క్వింటాకు ₹2,300 గాను, గ్రేడ్ ఏ రకం ₹2,320 గాను ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని, రైతులు మద్దతు ధర పొందుటకు కావలసిన నాణ్యతా ప్రమాణాలను పాటించి ధాన్యాన్ని విక్రయించాలన్నారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎంతో ఉపకరిస్తుందని ఆర్మీ సుబేదార్ జితేంద్ర పాల్ అన్నారు. దేశంలో మోడీ హయాంలో ఎన్సీసీకు ఉజ్వల భవిష్యత్తు వస్తుందని అన్నారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్సీసీ శిక్షణ పొందుతున్న తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచిన ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన 116వ మన్ కీ బాత్లో నేను ఎన్సీసీ సభ్యుడినే అని చెప్పడంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎన్సీసీలో చేరుతున్నారని, ఇది ముమ్మాటికి ఒక శుభ పరిణామమని అన్నారు. క్రమశిక్షణకు, నాయకత్వ లక్షణాలు, సేవాస్ఫూర్తికి నిదర్శనంగా ఎన్సీసీ నిలుస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17 లక్షల మంది విద్యార్థులు ఎన్సీసీలో ఉన్నారని, రానున్న 2 ఏళ్లలో ఈ సంఖ్య 30 లక్షల వరకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ వై పోల్నాయుడు మాట్లాడుతూ యువతీ యువకులు ఆత్మరక్షణ కోసం కాకుండా సుశిక్షితులైన సైనికులుగా తయారు కావడానికి ఎన్సీసీ దోహదపడుతుందని అన్నారు. ప్రపంచానికి భారత్ శక్తి సామర్థ్యాలను తెలియజేసే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మోడీ అని కొనియాడారు. యువశక్తి బలోపేతం చేసేందుకు ఎన్సీసీ ఉపకరిస్తుందని అన్నారు. ఎట్లాంటి కఠిన సమస్యనైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనుటకు ఎన్సీసీ ఒక సాధనంలా పనిచేస్తుందని అన్నారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఎన్సీసీ శిక్షణను పరిశీలించి సుబేదార్ జితేంద్ర పాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో బోర్జ మండలంలో ఉప్పినివలస సచివాలయం పరిధిలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దిగుబడి వచ్చిన సంవత్సరం 2024వ సంవత్సరం అని అన్నారు. రైతులకు సకాలంలో నీరందించడం వల్ల ఈ ఏడాది అధిక దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతులకు అందవలసిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, నీరు కానీ ప్రతి ఒక్కటి రైతులకు చేరే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పి విశ్వప్రసాద్, ఏపీ మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అన్నపు రామకృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జర్నలిస్టులపై ఇటీవల వివిధ స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని జిల్లా జర్నలిస్ట్ సంఘాల అత్యవసర సమావేశం తీవ్రంగా ఖండించింది. ఏపీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సిహెచ్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాన యూనియన్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న మధ్య తరహా వార్తాపత్రికల సంఘం జిల్లా కార్యవర్గాలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. పలాస, కాశీబుగ్గ, టెక్కలి మరికొన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల గురించి చర్చ జరిగింది. ఆ కేసుల్లో బాధితులైన జర్నలిస్టులను తమ ఇబ్బందులను వివరించారు. పలాసలోని అన్నా క్యాంటీన్ నిర్వాహకుడు అక్కడ జరిగిన ఒక సంఘటనతో సంబంధం లేని జర్నలిస్టులను ఇరికిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆ ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. క్యాంటీన్పై ఒక వార్తాపత్రికలో వస్తే ఇతర పత్రికల్లో వార్త కూడా రాయని జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలాస డీఎస్పీ దృష్టికి గ్రీవెన్స్ డే నాడు ఎస్పీకి వాస్తవాలను వివరించినట్లు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన పెద్దపాడును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే పెద్దపాడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామం మొత్తం గురువారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పెద్దపాడులో ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోకుండా దయనీయమైన పరిస్థితుల్లో నెలకొందన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలోనే డ్రైన్లు, త్రాగునీటి ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో డ్రైన్లు, శ్మశాన వాటికలు నిర్మాణం చేపడతామని, ఆయా నిర్మాణ పనులకు సంబంధించి సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకతాటిపై వచ్చి ముక్తకంఠంతో అంగీకారం తెలపడం అభినందనీయమని అన్నారు. ఊరి మధ్యలో కాలువను విస్తరించేందుకు కూడా గ్రామస్తులు అంగీకరించినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీని, బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న ఎస్సీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో గురువారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కల్లేపల్లి రామ్ గోపాల్, కన్వీనర్ తైకొండ శ్రీను, కో కన్వీనర్ కంట వేణులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను వర్గీకరించేందుకు ప్రభుత్వాలు ఉత్సాహాన్ని చూపిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేధావులు గొంతెత్తుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఈ నెల 29న శ్రీకాకుళం వేదికగా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ నుండి ఆర్ఎన్బి బంగ్లా వద్ద గల డచ్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు, ఇండియా గోల్డ్ మెడల్ ఛాంపియన్ పిట్ట భాగ్యచంద్ర యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత్ యాదవ్ మహాసభ ఆహిర్ జాతీయ కార్యదర్శి పిట్ట భాగ్యచంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ఓ యువతీ యువకులారా, మన బతుకులకు వెలుగు నింపిన గొప్ప మహనీయుడు, అక్షరం కొందరిది కాదు అక్షర జ్ఞానం అందరిది కావాలని ఆకాంక్షించిన, ఆచరించిన భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు పూలే అని, కనీస మానవ హక్కులు లేకుండా జీవిస్తున్న శ్రూదులకు, అతిశ్రూదులకు పాఠశాలలు, వసతి గృహాలు స్థాపించిన విద్యాదాత,
మహిళలు చదువుకుంటే దేశానికి వెలుగవుతారని భావించి భార్యనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జాస్మిన్ బట్టల షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేటీ రోడ్డులో ఉన్న జాస్మిన్ బట్టల షాపు నుండి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ₹1 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని సింగుపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోని ఈ మండలంలోని రైతులు మరో మండలానికి వెళ్లి ధాన్యం విక్రయించుకోవాలని నిబంధనలు పెట్టారని తెలిపారు. దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ధాన్యం విక్రయం చేసే పరిస్థితులు ఉండేవన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా పాడి ప్రాసిక్యూటర్ సెంటర్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొట్టమొదటిసారిగా సింగుపురంలో ధాన్యం విక్రయం కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2014-19లో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టి రైతు ప్రభుత్వంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆలోచనలకు అనుగుణంగా 2024-29లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ₹40,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ధాన్యంకు మంచి ధర కల్పించి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ గోండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామునే జలుమూరు మండలం లింగంనాయుడుపేట గ్రామంలో ఉన్న మురళి ఇంటిని చుట్టుముట్టారు. అలాగే కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో కూడా ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నంలో కూడా ఆయన బంధువులు ఉండడంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. 4 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు ఈ తనిఖీలను చేపడుతున్నారు. ఇప్పటికే వెండి, బంగారం వస్తువులతో పాటు పలు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నామని, ఈ రోజు సాయంత్రానికి గాని రాత్రికి గాని తుది నివేదిక విడుదల చేయడం జరుగుతుందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. పవిత్రమైన బలరామ క్షేత్రంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి కార్తీక మాసం ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ప్రదోషకాల అనంతరం స్వామివారికి నిర్వహించే మహాహారతి కార్యక్రమం బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మలు భక్తజన సంద్రం నడుమ శాస్త్రోక్తంగా చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గురైన వరి పంటను పరిశీలించిన శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకూర్మం పంచాయతీ పరిధి సెగిడిపేట గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ఎకరా విస్తీర్ణంలో వరి పంట అగ్ని ప్రమాదానికి గురై సర్వం కాలి బూడిదైపోయింది. శ్రీకాకుళం నియోజకవర్గ శ్రీకూర్మం పంచాయతీ పరిధి సెగిడిపేట గ్రామానికి చెందిన ఓ రైతు పొలం ఎకరా విస్తీర్ణంలో వరి పంట అగ్ని ప్రమాదానికి గురై సర్వం కాలి బూడిదైపోయింది. సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన పంట పొలాన్ని సందర్శించి బాధిత రైతుకు అండగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, స్థానిక పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.